ఇలాగా పంచగట్టి ఇలాగా తీసుకుంటే ఎవరో ఒక 10 లైకులు కొడతారు. అదే మీరు ఇలా సూపర్ మ్యాన్ లా ఎగరండి, నేను వేసుకున్నది లింగి చూసిన కాలపొరపాడైపోద్ది. కష్టం ఇలా అయితే మేము చేస్తే మాకు ఏ కనబడిపోతాయి. లుంగి ఒకటం మళ్ళీ ఆకాశంలో తమన్నా కనబడుతుంది. ఎవరి చేతిలో ఫోన్ అంటే ఆల్దే. మీదైతే మాదని ఎందుకంటారు? మీరు చాలా ఇంటెలిజెంట్ అండి. ఎలా ఉన్నాడండి? నేను ఎలా ఉన్నా కూర్చోండి ఫోటో క్లియర్గా చూపించండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాట్ నడిపింది. ఈరోజు ఒక డిఫరెంట్ ప్రాంక్ చేస్తాం. యాక్చువల్గా మేము ఒక ప్రాంక్ చేయడానికి వెళ్ళాము. సో వాళ్ళు పిక్స్ తీసుకుంటున్నారు అక్కడ. సో వాళ్ళని వెళ్ళి ప్రాంక్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నేను రవి గారు అక్కడికి వెళ్ళి ప్రాంక్ చేయడం జరిగింది. ప్రాంక్ అయితే చాలా ఫన్నీగా వచ్చింది. మీకైతే బాగా నచ్చుద్ది. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ప్రాంక్స్ నాతో చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మరి కాకినాడ పిల్ల ప్రాంక్స్ ని కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా. అసలు ఈ మధ్య వ్యూస్ రావట్లేదు. ఓకేనా? మళ్ళీ మరొక ప్రాంక్ తో మళ్ళీ మీ ముందు ఉంటాం. కానీ వచ్చి ఇంకో ప్రాంక్ అంటారేంటండి రవి గారు? ఏం లేదు, ఆ ఫోటో చూసి చేస్తున్నారు కదా అని గెలిగిదాం. దాని నో ప్రాబ్లం ఏం కదా. ఏమైనా సీరియస్ అవుతే నేను చూసుకుంటాను లేదా అలానే అన్నారు ఇప్పటి వరకు. ఇందాకేమో అక్కడ పార్క్ కొలతోనేమో బాగా దెబ్బలెట్టిచ్చారు. ఇలా తీసుకోండి అబ్బా, ఎందుకంటే అలా లారీ అది ఉంది కదా, ఇలా తీసుకోండి. బాగా పడుతుంది కదా. నేను తినే ఫోటో నేను తీస్తాను. ఒక ఫోటో తీస్తాను మీకు. అప్పుడు అటు ఉంది బ్రో, ఏం కాదు అలా. రైట్, కాల్ పైకి కష్టంగా ఉన్నట్టు. ఈ కాల్ కొంచెం పైకి ఎత్తు. ఎత్తు, ఈ కాల్ ఎత్తు. ఈ కాల్ గాల్లో ఉండగానే ఈ కాల్ ఎత్తు తమ్ముడు. అలాగే తమ్ముడు సూపర్ చెప్తా. నువ్వు ఆగరా తమ్ముడు. ఆయన ఏమనుకుంటున్నారు? రామ్ చరణ్ కి అల్లు అర్జున్ పైకి చెప్తాను. ఈ కాల్ కూడా ఎత్తు. ఈ కాల్ అలాగే ఎత్తామా? అలాగే అవుతుందన్నా. కాదండి, మామూలుగా తీసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవడానికి. ఇన్స్టాగ్రామ్ ఫోటో కదా, అందుకే తమ్ముడు నీకు లైక్ల మీద లైక్లు. ఇన్స్టాగ్రామ్ లో నార్మల్ ఫోటోలు పెడితే కామన్ గా ఉంటది. నేను అందుకే చెప్తాను. ఈ కాల్ పైకి ఎత్తి చెప్తాను. క్యామ్ ఇవ్వాల్సిందే. ఈ కాల్ పైకి ఎత్తు. ఈ కాల్ కావాలన్నప్పుడు ఈ కాల్ అలా ఎత్తుతామన్నా. అదే కాదురా తమ్ముడు, నువ్వు ఎత్తే ఏం కాదు, పడిపోవు తమ్ముడు. నువ్వు ఎత్తుతా పని వద్దనే. ఈ కాల్ పైకి ఎత్తు. కాల్ ఎత్తు. అలాగే అవుతుందని కాల్ పైకి ఎత్తడానికి. కాల్ ఎత్తాలి తమ్ముడు, ఎత్తితే ఇన్స్టాగ్రామ్ లో లైక్లు ఎక్కువ వస్తాయి. నేను పడిపోతున్నా. మనం నార్మల్ గా చేస్తే ఇన్స్టాగ్రామ్ లో గానీ, యూట్యూబ్ లో గానీ ఏదన్నా రొటీన్ గానే ఉంటది కదా. ఏదన్నా హల్చల్ చేయాలంటే ఏదో ఉండాలి. ఇంకోటి ఇలా ఒంగోరా? ఒక్క నిమిషం. రైట్ స్టిల్. సార్ కాల్ పైకి లేపనా? ఇదంటే లేపు. నన్ను ఎత్తుకోవాలి. నీ పేరేంటి? నా పేరు బాలు. ఇంకో బాలు, నార్మల్ గా స్టిల్ మీరు ఇలాగా పంచగట్టి ఇలాగా తీసుకుంటే ఎవరో ఒక 10 లైకులు కొడతారు. అదే మీరు ఇలా సూపర్ మ్యాన్ లా ఎగరండి. లైక్ల మీద లైక్లు ఆటోమేటిక్ గా. అందుకే ఈ స్టిల్ బాగుంటదమ్మా. ఈ స్టిల్ చేస్తే చెప్పండి, మీరు తనకి తెలియట్లేదు కదా. ఈ కాల్ పైకి ఎత్తు. ఇదా? ఈసారి ఈ కాల్ ఎత్తు. మీరు ఎత్తుకుంటారా? 2 కాళ్ళు అలా ఎత్తుకుంటామన్నా. తమ్ముడు నేను మంచి ఫోటోగ్రాఫర్ రా. సరే ముగ్గురు నుంచోండి. మేము చెప్పినట్టు 5 నిమిషాలు వినండి. నిజంగా మీకు ఫోటో తీయకపోతే అడుగు. సరేనా? రైటా? జబ్మేసి. అరే తమ్ముడు నువ్వు జబ్మేసి రైట్ వేసారా? తమ్ముడు నువ్వు రెడీగా ఉండండి. 2 కాళ్ళు ఎత్తొద్దు. నేను కరెక్ట్ గా చెప్పేటప్పుడే. సరేనా? తమ్ముడు రెడీగా ఉన్నావు నువ్వు. తమ్ముడు ఈ కాల్ పై ఇక్కడ పెట్టరా. పంచు కదా మార్చుకోండి.
మర్చిపోతా తమ్ముడు నువ్వు ఆ చెయ్యి ఇలా పెట్టు తమ్ముడు ఈ కాల్ తీసి ఆ చెల్లు పెట్టరా అలాగే ఆడతాను ఎందుకైనా మేము తీసుకుంటాం లేనా మరి ఇన్స్టాగ్రామ్ లో నీకు లైకులు కావాలా వద్దా సినిమాల్లోనే ఏం అవసరం లేదు లేనా మేము తీసుకుంటాం లేనా సరే ఈసారి లాస్ట్ ఫైనల్ గా పోనా అది కాదు ఇంకో వేరే స్టిల్ చెప్తాను వేరే స్టిల్ చెప్తాను కొంచెం మేడం మీకు ఏమైనా ఆ స్టిల్ చెప్తామా అవసరం లేదా వద్దులే చిన్నపిల్లలు కదా సరే తమ్ముడు ఈ జబ్ మీద చెయ్యి ఈ జబ్ మీద తమ్ముడు ఆ జబ్ మీద చెయ్యి సరేనా నేను రెడీ అనేటప్పుడు ఎత్తుకోవద్దు మీరు కంగారు పడకండ్రా రెడీ తమ్ముడు నేను రెడీ అనేటప్పుడు ఏం చేస్తావంటే 2 కాళ్ళు తీసి ఒక కాలు ఇటు జబ్ మీద ఒక కాలు ఆడి జబ్ మీద ఒక కాలు ఇటు జబ్ మీద ఒక కాలు ఆడి జబ్ మీద అలాగే ఆడతారా అలాగ వస్తానా నేను అదే వెరైటీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో లైకులు కావాలా వద్దా వద్దా ఎంత హైట్ నేను ఎత్తాక నేను వెరైటీ అయిపోతాను మీరు వెరైటీగా కోరుకున్నారంటే వెరైటీ ఎవరు బాగుంటదిరా బాబు చూడరా బాబు మీకు ఫోటో చూసిన తర్వాత నేను వేసుకున్నది లింగి చూసిన కాలపొరపాడైపోద్ది లోపల ఏం కనిపిస్తాయో తీసుకుంటా సరే లాస్ట్ ఫైనల్ లో స్టిల్ చెప్తాను అన్న 2 కాళ్ళు పైకి నాకు వద్దన్నా ఒక పిక్ తీయాలంటే దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకుంటాం కాదు మేము ఫోటోగ్రాఫర్స్ కాబట్టి ఫోటోస్ తీయం రామ్ చరణ్కి తీస్తారా సాపి అవును కష్టం ఎలా అయితే మేము సాపితే మాకు ఏ కనబడిపోతాయి లుంగి ఒకటం మళ్ళీ అయితే ఒక పని చెయ్యండి మీరిద్దరు ఇలా రండి ఒకసారి ఇట్రా కరోనా టైం కాబట్టి ఆ అబ్బాయి మీ మీద డిపెండ్ అవుతాడు కాబట్టి ఇట్లా తను మీ మీద పడతాడు కదా నువ్వు తను పడిపోతాడు సో నువ్వు ఇట్లా మేము స్త్రీ అనగానే తన మీద ఇలా పడాలి ఓకేనా మనం ఏం చేద్దామంటే తన్ని అట్లా పెట్టేసి చల్లు తీసుకుని సరేరా అంటే నేను ఇబ్బంది పెట్టద్దని చెప్పాను కదా సరే అక్క చెప్పినట్టు చేయండి ఉంగరం తమ్ముడు నువ్వు కూడా తమ్ముడు ఆడి మీద అలా జారబడి పైకి చూడు సరేనా చూడు అలానే చూడు ఆకాశంలో తమన్నా కనబడుతుంది అలాగే ఉండండి రా మీరు ఎంత ఇంచు కదిలినా సరే ఫోటో దెబ్బ అయిపోతుంది అసలు అందాక పంచి కట్టుకున్న ఒకటి నేను చెప్పాను నాకు ఈ ఫోన్ మీద మీరే కదా ఫోటో తీస్తాను అన్నారు మేము వద్దన్నా సరే బాబు ఫోన్ మాది ఎవరి చేతిలో ఫోన్ అంటే ఆల్దే ఏంటి ఫోన్ నాదన్నా ఫోన్ మీద ఏంటి బయటోళ్ళు నా ఫోన్ జేబులో తీసాను నాది ఫోన్ మాదేండి అది చెప్పండి ఫోటో తీసుకుని ఫోన్ ఎత్తే ఫోన్ ఎందుకు పట్టుకుని నాదండి మీదైతే మాదని ఎందుకంటారు మీరు చాలా ఇంటెలిజెంట్ అండి మేము ఇందాక నుంచి చూస్తున్నాం మీ ఇద్దరుని అంటే ఇది ఇప్పుడు టిక్ టాక్ చేస్తున్నారా టిక్ టాక్ కాదండి ఫోన్ కరెక్ట్ వాళ్ళు నుంచి ఉంటారంటే ఫోటో తీయమంటే తీసాను ఈ ఫోన్ నాది ఇదిగో ఫోటో కూడా నాదండి ఫోటో చూడండి ఫోటో నాదన్నది భలే చెప్పారు చేతిలో ఫోన్ ఎవరి చేతిలో ఉంది ఫోన్ నాదే మీ ఫోన్ మీ జేబులో ఉంటుందా ఇది ఎక్స్ట్రా ఫోన్ అండి 2 ఫోన్లు రాదండి చూడండి ఈ అబ్బాయి అబ్బాయి ఎలా ఉన్నాడండి నేను ఎలా ఉన్నా చూడండి ఫోటో నువ్వు క్లియర్ గా చూపించండి క్లియర్ గా చూపి నా ఫోటో అండి ఇది ఫోన్ అలాగే అవుతుందన్నా రవి ఒరే మీ ఫోన్ మా ఫోన్ స్టేషన్ వచ్చి తీసుకొని రా
వాయిస్ వస్తుంది దానికి ఇచ్చే వాయిస్ తమ్ముడు ఇదిగో అక్కడ ప్రాంక్ చేసాము కెమెరా ఉంది హాయ్ చెప్పండి మీరు కూడా. హాయ్ చెప్పండి మేడం ఒకసారి హాయ్ చెప్పండి పర్లేదు ముట్టుకోకూడదు కదా. మేడం ఇటు రండి మేడం ఒకసారి హాయ్ చెప్పండి ఇటు రండి. నిజంగా కాకినాడలో ఒకరు ఫోన్ పట్టుకెళ్ళి ధైర్యంగా మాట్లాడిన వాళ్ళు మీరు ఉన్నారంటే గ్రేట్. రండి మేడం అక్కడ హాయ్ చెప్పండి. కొంతమంది అవేర్నెస్ వీడియో అండి, కొంతమంది కొన్నదంటున్నారు. అంటే కొంతమంది ఒప్పుకుంటున్నా తీసుకెళ్లిపోతున్నా పక్కన ఎలా పోయినా పట్టించుకోలేదు కదని ఇలా వీడియోస్ చేసాం. అందుకే మీలాంటి వాళ్ళు ఉన్నారని మేము ఈ వీడియో చేసాం. హాయ్ చెప్పండి రా. మిమ్మల్ని ఏడిపించలేదు సారీ.